భయంకరమైన పులి చాకలిరాం ముందు వంగడం చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. అసలు ఏం జరుగుతుందో అర్థం కాని చాకలిరాం గందరగోళానికి గురవుతాడు. జై తుఫాన్ వీరుడా, జై జై తుఫాన్ వీరుడా, జై తుఫాన్ వీరుడా. ఈ పొగడ్తలు విన్న చాకలిరాం ఛాతి పొంగిపోతుంది. అతను నిటారుగా ఒక గొప్ప సూపర్ హీరోలా నిలబడతాడు. అయినప్పటికీ అంతర్గతంగా చూస్తే అతను ఒక సాధారణమైన చాకలివాడలాగానే ఉన్నాడు. ఇదంతా కిటికీలో నుంచి గమనించిన రామ్ భార్య సీత బయటకు పరిగెత్తుకు వచ్చి అతని ముందు గౌరవంగా వంగుతుంది. ఏం జరుగుతుందో ఇంకా అర్థం కాకపోయినా రామ్ తన సూపర్ హీరో భంగిమను కొనసాగించడానికి ప్రయత్నిస్తాడు. కొద్ది కాలంలోనే చాకలిరాం గురించిన పుకార్లు గ్రామాలంతటా వ్యాపించసాగాయి. నీకు తెలుసా, చాకలిరాం చాలా శక్తివంతుడు, రాజ్యంలోని అందరికైనా బలవంతుడంట. అతను అడవిలోని జంతువులను సైతం నియంత్రించగలడట. అతను భారీ చెట్లను సైతం వీళ్లతో పీకివేయగలడట. ఈ వదంతులు చివరకు మగధరాజు విక్రమాదిత్య మహారాజు ఆస్థానం వరకు చేరుతాయి.